అతను చనిపోవటానికి ఒక కారణం ఈ అవ్వచ్చు. ఎందుకంటే లవ్ అఫెయిర్ మీద వాళ్ళు కోపం, ఆగ్రహం రావటం, ఆగ్రహం మీద ఇతన్ని ఈ సినిమాలని రిలీజ్ అవ్వకుండా అడ్డుపట్టాలని అందరూ ఓపెన్ సీక్రెట్ జరిగింది. అది ఇప్పుడు అప్పుడేదో అయ్యుండొచ్చు. అది కారణం అయ్యుండొచ్చు ఇలా అనుకున్నారు. ఇప్పుడు ఇతను చెప్పిన సిద్దిక్ అతని పేరేంటి? సాదిక్ ఫైల్స్. 'సాదిక్ ఫైల్స్‌లో' అతను చెప్పిన సాక్ష్యం ప్రకారం అతను ఆహ్, కే 'రత్నం' సినిమా సగం ఫినిష్ అయ్యి 80% ఫినిష్ అయిపోయిన ఉదయ్ గారితోటి చేసిన సినిమా ఆపేశాడు. ఆపేయటంలో ఎందుకు ఆపేశారని పాత్రికేయులు అడిగితే నాకు చిరంజీవి గారి ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల ఆపేశాను అని చెప్పి. హ్మ్. సో, తద్వారా అర్థమైందంటే వీళ్ళు సాబటేజ్ చేశారు. సాబటేజ్ చేయటం తద్వారా అతనికి ఇంకో పాయింట్ కూడా కలిసింది. ఇంటి ఫ్యామిలీ విషయాల్లో కూడా అతనికి అన్నీ వైరుధ్యంగా జరిగినాయి. ఆ టైంలో అన్ని రకాలుగా అతనికి కర్ణుడి చావుకు ఒకడు కారణం అన్నట్టు కాకుండా రకరకాల కారణాల్లో ఒకటి ఇది మనస్తాపం చెందటం, తన కెరియర్ దెబ్బతింటాలని బాధపడటం, ఇట్లా రకరకాల కారణాల వల్ల మెయిన్ ఒక కారణం ఇది. ఈయనే ఆత్మహత్య చేసుకోవటానికి ఈ చిరంజీవి గారే కారణం పూర్తిగా అనటం కూడా సబబు కాదు. హ్మ్. హ్మ్. ఆయన వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల ఈ సినిమా ఆపేశాడు. అందువల్ల ఒక సినిమా ఆగిపోతే కెరీర్ ఆగిపోద్ది అనుకుంటే కూడా పొరపాటు. హ్మ్. తనకి అప్పటికేమి పబ్లిక్‌లో ఇమేజ్ ఏం పోలా. పబ్లిక్‌లో అప్పటికే ఉంది. ఒక సినిమా ఆగిపోతే మొత్తం చిరంజీవి గారు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇండస్ట్రీ నడుస్తుంది అనుకుంటది భ్రమ. అది భ్రమ. ఆనాడు గాని, ఈనాడు గాని వాళ్ళ అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం జరుగుతుంది కానీ, అలా ఎదురొడ్డి నిలబడి గెలిచినోళ్ళు ఉన్నారు. హ్మ్. ఎదురొడ్డి నిలబడి గెలిచినోళ్ళు ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళు తొక్కేస్తాంటే తొక్కేస్తారు. అయితే అంతే అదే ఇండస్ట్రీ అలా ఏం కాదు. కాతే కొంచెం పోరాటం ఉండాలి. ఈ మనాడు ఆ టైంలో తన సినిమాల లవ్ అఫెయిర్‌లో వాళ్ళు ఎదురు తిరిగి ఇతని సినిమాలు ఆపేయాలని చూస్తే డిస్ట్రిబ్యూషను అమ్మ కొనివ్వకుండా ఎవరిని ఇలా చేసి వాళ్ళు అలా చేసుండొచ్చు. హ్మ్. అంత మాత్రాన తను చచ్చిపోవటం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. హ్మ్. ఒక హీరోగా తనకు ఉంది. ఒకళ్ళు తొక్కేసి కెరీర్ కాదు కదా! మంచి సక్సెస్ వచ్చాడు కదా! ఆ రోజే మరి రామోజీరావు గారి దగ్గరికెళ్ళుండొచ్చు. హ్మ్. రామోజీరావు గారితోటి ఎళ్లి ఇలాగ మీరు మీరు తీసుకొచ్చిన హీరో నేను. నాకిట్లా జరుగుతాంది. కానీ రామోజీరావు గారి లాంటి వాళ్ళ దగ్గరికెళ్ళుండొచ్చు. రామానాయుడు గారు దగ్గరికెళ్ళుండొచ్చు. ఎళ్ళుంటే వాళ్ళు అండగా నిలబడితే చిరంజీవి గారు ఏం చేస్తారు? సో, హ్మ్. ఇయన్నీ అతను అతని తెలివి తక్కువ పనులు కూడా ఉన్నాయి. హ్మ్. అతను వీళ్ళ వల్ల బాధపడటం వాస్తవమే. బాధపడటం జరిగింది. ఈ సాక్ష్యం ప్రకారం సినిమాని ఆపిచ్చారు. ఒక సినిమా ఆపిస్తారు. ఎన్ని సినిమాలు ఆపిస్తారు? ఇండస్ట్రీని ఏలుతుంది ఆ 4 కుటుంబాలే. లేకపోతే ఇండస్ట్రీని ఆ నలుగురు ప్రొడ్యూసర్‌లు దాటి ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు ఈ 4 కుటుంబాలు కొత్తగా వచ్చే వాళ్ళని రాణించాలన్నా, ఎ వాళ్ళని మధ్యలో అది తొక్కేయాలన్నా పొరపాటమ్మా. కూడా అనుకుంటారు కదా! దేవరకొండ ఎలా వచ్చాడు, నాని ఎలా వచ్చాడు, హ్మ్. ర రవితేజ వచ్చాడు. ఇయన్నీ ఒట్టి మాటలమ్మా. వాళ్ళకేంటంటే వాళ్ళ సెటప్‌కి ఒక బేస్ ఉంది. ఎవరినైనా తీసుకొచ్చి నుంచోబెట్టడానికి వాళ్ళ దగ్గర ఒక బేస్ ఉంది. హ్మ్. ఆ నలుగురికి. ఆ బేస్ వల్ల వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ చేతిలో ఉంది. ఎగ్జిబిషన్ వాళ్ళ చేతిలో ఉంది. బ కనుక వాళ్ళ బేస్ ఉంది. ఆ బేస్ మీద ఎవరినైనా ప్రమోట్ చేసుకోగలరు. హ్మ్. ఒకళ్ళని తొక్కేయటం వాళ్ళే మొత్తం కాదు. 250 సినిమాలు వాళ్ళు తీయట్లేదు గదా! హ్మ్. ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు వాళ్ళొక్కళ్ళే తీస్తున్నారా? కాదు గదా! హ్మ్. వాళ్ళొక్కళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు గదా! సో, మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తున్నారు. అంటే నీవు ఒక కాన్ఫిడెన్స్‌గా ఫైట్ చేయాల్సిన టైంలో అతను ఫైట్ చేయకుండా భీరువుగా మారిపోయాడు. ఆ హ్మ్. ధీరుడుగా ఫైట్ చేసుంటే ఎలా ఉండేదో. హ్మ్. ఫైట్ చేయాలి మార్గాలున్నాయి. చిరంజీవి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే తన కూతుర్ని లవ్ అఫెయిర్‌లో పడ్డాడు. సో, తనకిష్టం లేదు. ఏ తండ్రి తన కూతురికి ఎవరినో చేయాలి, ఎలాగో చేయాలనుకుంటాడు. కనుక ఆ అమ్మాయి తన కూతురు ఒకడితోటి లవ్‌లో పడితే దానికిష్టం లేదు. కనుక అది అతన్ని ఇష్టం లేక అడ్డుకున్నారు. ఇది ఏ తండ్రి అయినా చిరంజీవే కాదు, ఏ తండ్రి అయినా చేసే పనే. హ్మ్. ఇష్టమైతే వదిలేస్తారు, లేకపోతే అడ్డుపడతారు. ఏ తండ్రి అయినా చేసి ఆ పనే చేశాడు. హ్మ్. అంటే ఇక్కడ మీరు చిరంజీవి గారిని సమర్థిస్తున్నారా? స ఎందుకంటే ఆఫీస్ నుంచి కాల్ పెళ్లి ఎంత ఎంగేజ్‌మెంట్ గాని, పెళ్లి గాని వద్దనుకున్నప్పటికి, ఒక వ్యక్తి భవిష్యత్తుని నాశనం చేయడం అనేది కరెక్టే అంటారా మరి? భవిష్యత్తు నాశనం చేయటం అని నువ్వంటున్నావమ్మా. హ్మ్. అతను నా కూతురు లైఫ్ నాశనం అవుద్ది. హ్మ్. కనుక అతన్ని తొలగించాలని అతను అనుకుంటాడు. హ్మ్. ఒక తండ్రిగా నేను చిరంజీవి హీరోగా చూడట్లా. ఒక హ్మ్. తండ్రిగా ఆ సందర్భంలో, ఒక తండ్రిగా తన కూతురు లైఫు
తను కోరుకున్నట్టు కాకుండా లైఫ్ తేడా అవుతుంది కనుక అతను తప్పించాలని చూశాడు. అతను తప్పించాలంటే ఏం చేయాలి? చంపలేరు, మర్డర్ చేయలేరు. కానీ అతను కెరియర్‌లో వేలు పెడితే అక్కడ దూరం అవుతాడని. తన కూతురుకి దూరం చేయాలని తన కూతురు ఎందుకు లవ్ చేసింది? మంచి ఫామ్‌లో ఉన్న హీరో. అందంగా ఉంటాడు. అందుకని లవ్ చేసింది. సో, ఆ ఫామ్‌లో లేడు హీరో అంటే అప్పుడు కూతురు తన మాట ఇంటది అని కూడా ఒక తండ్రిగా ఆలోచిస్తే. ఒక హీరోగా, ఒక ఇండస్ట్రీలో ఉన్న హీరోగా ఓ ఇలా చేయడం తప్పు. కరెక్టే. ఒకడి కెరియర్ మీద బాణం వేయటం కరెక్ట్ కాదు. నేను ఒక ఫాదర్‌గా ఒక కూతురు లైఫ్ కోసం చేశాడు. అలా సమాజంలో చాలా జరుగుతున్నాయి కదా! ఒక కూతురు కోసమని మర్డర్‌లు కూడా చేస్తున్నోళ్ళున్నారు కదా సమాజంలో. కూతుర్ని ప్రేమించిందని వాడిని విన్నాం కదా ప్రేమ. సో, అట్లాగూ కూతురుతో ఒక తండ్రిగా కూతురు ఆడపిల్ల తండ్రిగా సహించలేక, జీర్ణించుకోలేక ఆ పని చేసి ఉండొచ్చు. సో, ఇతను ఆ టైంలో అతని చుట్టూ ఉన్న సర్కిల్ కూడా ఉదయకిరణ్ దగ్గర ఉన్న సర్కిల్ కూడా అతనికి ఆ ధైర్యాన్నో, ఆ మోరల్ సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఇవ్వలేకపోవటం వల్ల అతను ఒక భయస్థులాగా ఇహ జీవితం అయిపోయింది. నా లైఫ్ ఇంతే అనుకుని సూసైడ్ చేసుకోవటం అనేది చాలా వీక్. చాలా చేతకానితనం. సూసైడ్ చేసుకొని సాధించేది ఏముంది? నిలబడి పోరాడితే గెలుపో ఓటమో చూద్దాం. పోరాడాల్సిన వాడు పోరాడితే అతనికి ఎంత సపోర్ట్ దొరికేదో ఇండస్ట్రీలో కదా! ఏం రత్నం అన్నాడు అనే మాట ఒక ఆధారం చెప్పడం తప్పితే ఇది ఓపెన్ సీక్రెట్. వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అతని లైఫ్‌ని ఇబ్బంది పెట్టారు. అతని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కానివ్వకుండా, రిలీజ్ కానివ్వకుండా అడ్డుకున్నారు. ఇవన్నీ తెలిసిన ఫ్యాక్టే. వీళ్ళ కొత్త రహస్యమే కాదు. అదే మనిషి ఇప్పుడు ఏం రత్నం చెప్పాడు అనేది ఒక సాక్ష్యం తప్పితే, ఆ రోజే ఏం రత్నం చెప్పాడు అనేది పెద్దగా మీడియాలో రాలా. మీడియాలో రాకపోవటానికి అతను రిక్వెస్ట్ చేసాడో లేకపోతే ఇంకోటో మొత్తానికి మీడియాలోకి రాలేదు. వచ్చుంటే ఇంకో రకంగా ఉండేది. వచ్చినా రాకపోయినా ఈయనకి తెలుసు కదా! ఉదయకిరణ్‌కి తెలుసు కదా! నిలబడి పోరాడాలి కదా! నిలబడి పోరాడకుండా ఎందుకో నేను తప్పు మొత్తం ఎవరి వల్లో చచ్చిపోయానంటే నేను ఒప్పుకోనమ్మా. నీ దగ్గర దమ్ము లేకపోతే నువ్వు ఫైట్ చేయాలి. ఉంటాయి, ఓటములుంటాయి, అడ్డంకులుంటాయి, ఎత్తుగడలుంటాయి. దాన్ని నిలబడి పోరాడేవాడు యోధుడు కానీ కథన రంగం సినిమా అనేది ఒక కథన రంగం. ఈ కథన రంగంలో నిలబడి పోరాడేవాడు యోధుడు కానీ వెన్ను చూపేవాడు వీరుడు కాలేడు కదా! నువ్వు వెన్ను చూపేసావు. అది కనుక సూసైడ్ చేసుకోమని వాళ్ళు చెప్పలేదు కదా! ఎవరు సూసైడ్ చేసుకుంటే నీకు మార్గం చేయలేదు కదా! అది నువ్వే తెచ్చుకున్న మార్గం అది. ఎంచుకున్న మార్గం. సో, అందుకని ఇవాళ దాని గురించి పెద్దగా మళ్ళీ మాట్లాడటం అనవసరం. అయిపోయింది. అతను చనిపోయాడు. అది కుటుంబం అంతా అయిపోయింది. అనేక విషయాలు బయటకొచ్చినియి. ఫ్యామిలీలో ఎలా గొడవ పడ్డాడు, ఏమిటి వైఫ్ తోటి అన్నీ తెలిసుకొచ్చినియి కదా! కొత్త వాళ్ళని ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే 1, 2 సినిమాలకి మనకు కనిపిస్తూ ఉంటారు గానీ, తర్వాత కనుమరుగైపోతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు హిట్ ఇచ్చినా, ఫ్లాప్ ఇచ్చినా కూడా. మీరనే దాంట్లో ఒక లాజిక్ తప్పు ఎక్కడంటే అమ్మా, అందరూ ఊరినే అంటారు ఆ నలుగురు అని. నేను ఒక్కొక్క లిస్ట్ చెప్తా. ఆ నలుగురు అనంటే ఇప్పుడు చిరంజీవి అరవింద్ గారి కొడుకు రెండో కొడుకు ఏమయ్యాడు? ఎందుకు మార్కెట్ రాలేదు? మరి ఉంది కదా! రెండో కొడుకుని హీరో శిరీష్‌ని చేయొచ్చు, ఎందుకు చేయలేకపోయారు? ప్రజల ఆదరణ దొరకలేదు. నాగార్జున కొడుకు అఖిల్ ఏమయ్యాడు? తోసేయచ్చు కదా! వాళ్ళు హీరోగా పెంచేయచ్చు కదా! ప్రేక్షకుల ఆదరణ లేదు. ఇంకా అవ్వలేదు. రామారావు నాగేశ్వరరావు మనవడు సమంత్ ఏమయ్యాడు? అందగాడు, 6 అడుగులు ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఎందుకు మరి మార్కెట్ పోయింది? ఆడియన్స్ ఆదరించలా. కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాగుంటాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఆడియన్స్ ఆదరించలా. సో, ఆ నలుగురు అనేది మాట ఒట్టి. నందమూరిలో ఎంతమంది హీరోలు ఎంటర్ అయ్యారు? మరి ఓన్లీ బాలకృష్ణ, ఆ తర్వాత ఓన్లీ ఎన్టీఆర్. మరి మిగతా వాళ్ళు ఎక్కడ? 5, 6 ఇంట్రడ్యూస్ అయ్యారు కదా! ఏమయ్యారు? ఇప్పుడు కూడా ఇంకో 2, 3